హలో బ్యూటిఫుల్ సోల్స్, ఈరోజు మనం చూద్దాము. మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారా? అది నిజంగానే అడుగుతున్నారా? ట్రూత్ఫుల్గానే అడుగుతున్నారా? లేకపోతే వాళ్ళ మైండ్లో వేరే ఉద్దేశం ఏమన్నా ఉందా చూద్దాము. మీరు మళ్ళీ వాళ్ళని నమ్మొచ్చా లేదా కూడా చూద్దాము. మీ మైండ్లో ఏముందో, ఏ క్వశ్చన్ ఉందో ఫోకస్ చేయండి. రీడింగ్ మీ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇస్తుంది. సో నేను కార్డ్స్ అన్ని సఫల్ చేశాను. మనం కార్డ్స్ పుల్ చేద్దాము. మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? పేజ్ ఆఫ్ కప్స్. వాళ్ళు మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు? డెత్. ఓకే, వాళ్ళు ఏం చేశారు? మీ మధ్య ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఎందుకు చేశారు? పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, వాళ్ళు నిజంగానే రిగ్రెట్ అవుతున్నారా? అవితే ఎంత అవుతున్నారు? హీరో హ్యాండ్. వాళ్ళు నిజంగా మీకు ఎలా అపాలజైజ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు? వాళ్ళ ట్రూ అపాలజీ ఏంటి? వాళ్ళు నిజంగానే చేంజ్ అయ్యారా? ఇదేమో 5 ఆఫ్ సోర్డ్స్, ఇదేమో 8 ఆఫ్ సోర్డ్స్. ఒకవేళ మీరు క్షమిస్తే అవుట్కమ్ ఏమై ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. అండ్ మనం ఓవరాల్ థీమ్ కూడా ఫుల్ చేద్దాము. ఐ వాంట్ టు ఫీల్ దాట్ వే అగైన్. ఓకే, మీ మధ్య ఏదైతే ఇష్యూ జరిగిందో దానివల్ల మీరు బాగా హర్ట్ అయ్యారు. దానివల్ల మీ మధ్య చాలా క్లాష్ వచ్చింది అండ్ మీరు చాలా దూరం అయిపోయారు. కానీ మీ పార్ట్నర్ రిగ్రెట్ అవుతున్నారా లేదా? మళ్ళీ మీరు వాళ్ళని నమ్మొచ్చా లేదా? ఇప్పుడు చూద్దాము. ఓవరాల్ థీమ్ చూసుకుంటే ఐ వాంట్ టు ఫీల్ దాట్ వే అగెయిన్. మీ పార్ట్నర్ మీతో ఉన్న రిలేషన్షిప్, మీతో ఉన్న బాండ్, మీతో ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళో మళ్ళీ సేమ్ అదే రిలేషన్షిప్, అదే బాండ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ మీరు వాళ్ళ గురించి ఇది ఒక ఎమోషనల్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యారు. ఒక క్యూరియస్ మైండ్తో ఇది మీ హ్యాపీ లైఫ్ అన్న ఒకే ఒక నమ్మకంతో ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు మీరు. మనం క్లారిఫై కూడా చేద్దాం. ఎస్, మీరు ఈ రిలేషన్షిప్ మీద చాలా డిపెండ్ అయ్యారు. మీరు ఈ రిలేషన్షిప్ని చాలా చాలా హోప్తో యాక్సెప్ట్ చేశారు. మీకు ఇది ఒక బ్లెస్సింగ్ లాగా మీరు ఫీల్ అయ్యారు. మీరు చాలా హ్యాపీగా ఉంటారనుకున్నారు. మీరు హ్యాపీగా కూడా ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో స్ట్రాంగ్ బాండ్ చూశారు, హ్యాపీనెస్ని కూడా చూశారు. అట్ ది సేమ్ టైం మీరు చాలా సపోర్టివ్గా కూడా ఉన్నారు మీ పర్సన్కి. మీరు ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ చాలా సపోర్ట్ కూడా చేశారు మీ పర్సన్కి. అండ్ వాళ్ళు మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఇది ఎండ్ అయిపోయింది. వాళ్ళు చేసిన పని వల్ల ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. ఇంకా మీకు వాళ్ళకి మధ్యలో ఏమీ లేదు అని వాళ్ళ ఫీలింగ్. బట్ మనం క్లారిఫై కూడా చేద్దాము. ఎస్, వాళ్ళు ఒక ఇల్యూషన్లో ఉన్నారు. మేబీ వాళ్ళని వేరే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉన్నారు, కంప్లీట్ నెగిటివిటీలో ఉన్నారు. మీ మధ్య వాళ్ళ మధ్య కంప్లీట్గా రిలేషన్షిప్ బాండ్ తెగిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఇల్యూషన్ అవ్వచ్చు, ఎందుకంటే మీరు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అపాలజైజ్ చేయాలి. వాళ్ళు అపాలజైజ్ చేస్తే తిరిగి మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీరు వెళ్ళాలి, లేదా మీ లైఫ్లోకి వాళ్ళని ఇన్వైట్ చేయాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఒక ఇల్యూషన్లో ఉన్నారు, ఈ రిలేషన్షిప్ కంప్లీట్గా బ్రేక్ అయింది అని చెప్పేసి. ఒకవేళ ఈ రీడింగ్ ఇప్పటి వరకు మీకు కనెక్ట్ అయ్యి ఉంటే, మీరు ఇదే సిచ్యువేషన్లో ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నానో మీలాగా స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి, మీలాగా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న వాళ్ళకి నా రీడింగ్స్ వల్ల ఒక క్లారిటీ రావాలి, వాళ్ళు ఒక లైఫ్లో ఒక గైడెన్స్ ఇవ్వాలి అని నేను ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నానో అది స్ప్రెడ్ అవుతుంది. సో నేను మీ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే మీకు తెలిసి ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ రీచ్ అవుతుంది. ఆ గైడెన్స్ వల్ల వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకొని వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకుంటారు, డిప్రెషన్లోంచి బయటపడతారు అని నాది ఒకే ఒక మెయిన్ ఎయిమ్. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ ఎయిమ్ అదే. నేను ఒక హీలర్ లాగా ఐ వాంట్ టు గైడ్ యూ. మీరు ఏదైతే ఇష్యూలో ఉన్నారో నేను అందరినీ రీచ్ అవుట్ అవ్వలేను. సో త్రూ రీడింగ్స్, నాకు ఉన్న డివైన్ ఇంట్యూటివ్ డౌన్లోడ్స్లో మీకు
మీ క్వెషన్స్‌కి ఆన్సర్ వచ్చి మీకు గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో థాట్ నాకది మోటివేట్ చేస్తది. అవసరమైన వాళ్ళకి మెసేజ్ కూడా రీచ్ అవుతది. అండ్ వాళ్ళు ఏం చేశారు అండ్ ఎందుకు చేశారో తెలుసుకోవాలి అంటే, వాళ్ళు నాకు తెలిసి ఏదో ఒక విషయంలో సీరియస్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ వల్ల చాలా నెగటివిటీ ఉంది. ఆ డెసిషన్ వాళ్ళు తీసుకోవడం ఇష్టం లేదు, కానీ తీసుకున్నారు. సో, ఆ డెసిషన్ ఏంటో చూద్దాము. వాళ్ళు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటాను. మేబీ ఒక కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఏదో ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ తీసుకుంటే వాళ్ళు అనుకున్న సక్సెస్‌కి జస్ట్ ఒక స్టెప్ అవే ఉంటారు. సో, ఆ డెసిషన్ వాళ్ళకి తీసుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే తీసుకుంటే మీకు దూరం అవుతారని వాళ్ళకి తెలుసు. కానీ ఆ డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది. ఆ డెసిషన్స్ తీసుకొని మేబీ ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గోల్‌కి చాలా దగ్గరలో ఉన్నారు. సో, మీరు చాలా హర్ట్ అయ్యారు. ఎందుకంటే మీ రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పుడు ముందే మీరు అనుకున్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ వద్దు అనేసి. కానీ మీ పార్ట్నర్ అది మంచి ఆపర్చునిటీ, లైఫ్ సెటిలింగ్ ఆపర్చునిటీ అని ఆ ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి ఎంత రిగ్రెట్ అవుతున్నారు అంటే, మీ ఇద్దరికి ఒక కామన్ పర్సన్ ఎవరో తెలుసు. ఒక ఎల్డర్లీ పర్సన్. వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసము. వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని కూల్ డౌన్ చేయాలి అని, మళ్ళీ బ్యాక్‌కి రావాలి అని ప్లానింగ్‌లో ఉన్నారు. క్లారిఫై చేద్దాము. యెస్. ఎందుకంటే మీరు వాళ్ళకి గుడ్ లక్ లాగా. మీతో కలిసి లైఫ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. సో, వాళ్ళు ఆ ఆపర్చునిటీ తీసుకున్నా మీతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. సో, ఆ ఎల్డర్లీ పర్సన్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి, మిమ్మల్ని కూడా కన్విన్స్ చేసి వాళ్ళతో పాటు ఔట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు రిగ్రెట్ చాలానే అవుతున్నారు. ఎందుకంటే నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి అనుకుంటున్నారని. ఎందుకంటే మీరు వాళ్ళకి కంప్లీట్ వరల్డ్. మేబీ ఏదో మిస్‌కమ్యూనికేషన్ వల్ల మీ మధ్య ఇష్యూస్ వచ్చినాయి, కానీ ఇన్ జనరల్ వాళ్ళు దే ఆర్ వెరీ లాయల్ అండ్ కమిటెడ్ టు యూ. వాళ్ళ ట్రూ అపాలజీ ఏంటి? వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అంటే, మీరు ముందు డిస్కస్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ వద్దు తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని బిట్రే చేసినట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు అంటే, యెస్, వాళ్ళు వెంటనే ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళ మనసులో ఉన్న అపాలజీ మీకు డైరెక్ట్‌గా చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. నిజంగా వాళ్ళు చేంజ్ అయ్యారా అంటే, ఒక్క డెసిషన్ వాళ్ళ లైఫ్‌ని, మీ లైఫ్‌ని, మీ లవ్ రిలేషన్‌షిప్‌ని మార్చేసింది. ఇప్పుడు ఇంకో డెసిషన్ తీసుకుంటున్నారు. ఆ డెసిషన్ వల్ల వాళ్ళు చేంజ్ అయ్యారో లేదో చూద్దాం. యెస్, వాళ్ళు చేంజ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు. వాళ్ళు మీ నుండి దూరమైన తర్వాత చాలా బ్రోకెన్ హార్టెడ్‌గా ఉన్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళు ఒక కంప్లీట్ హిడెన్ ఫేజ్‌లోకి వెళ్ళిపోయారు. ఒక కుకూన్‌లోకి వెళ్ళిపోయారు. ఎవరితోనూ ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు. బట్ వాళ్ళు చేంజ్ అయ్యారా అంటే, యెస్, వాళ్ళు తీసుకున్న డెసిషన్ వల్ల వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు. అది చాలా హర్ట్ అవుతున్నారు ఇంకా. మేబీ ఆ హర్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంది. అండ్ మీరు ఒకవేళ వాళ్ళని క్షమిస్తే అవుట్‌కమ్ ఏముంటుంది అంటే, ఈ రిలేషన్‌షిప్‌కి జస్ట్ వన్ స్టెప్ అవేలో ఉన్నారు మీరు కంప్లీషన్‌కి. మీరు ఫర్‌గివ్ చేస్తే మీరు ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్డ్‌గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీ రిలేషన్‌షిప్ నార్మల్‌గా స్టార్ట్ అవుతుంది. మనం క్లారిఫై కూడా చేద్దాము. యెస్, మీరు ఏదైతే రిగ్రెట్‌లో ఉన్నారో, ఫెయిల్యూర్‌లో ఉన్నారో, లోన్లీగా ఫీల్ అవుతున్నారో, అవన్నీ దాటి మీకు హ్యాపీనెస్ వస్తది. మీ మధ్య జరిగింది జస్ట్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఒకటే. ఎందుకంటే మీ పార్ట్నర్ స్టిల్ చెప్తున్నారు, ఐ వాంట్ టు ఫీల్ దాట్ వే అగైన్. స్టిల్ చెప్తున్నారు. మీ మధ్య ఉన్నది ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్. మీరు కూర్చొని సాల్వ్ చేసుకోండి. లేదా ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోండి. సో, మీరు మళ్ళీ మీ పార్ట్నర్‌ని నమ్మవచ్చు. వాళ్ళు కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైఫ్‌లో గ్రోత్ కావాలి అని తొందరలో ఒక డెసిషన్ తీసుకున్నారే తప్పితే మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఈ రీడింగ్‌ని సమ్మరైజ్ చేయాలి అంటే, మీరు ఈ రిలేషన్‌షిప్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్‌ఫ్యాక్ట్ మీరు చాలా క్యూరియస్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారు. అండ్ ఇన్‌ఫ్యాక్ట్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్‌ఫ్యాక్ట్ మీరు చాలా సపోర్టివ్‌గా ఉన్నారు ఈ రిలేషన్‌షిప్‌లో మీ పార్ట్నర్‌కి. ఫినాన్షియల్‌గా, మోరల్‌గా, ఎమోషనల్‌గా. అండ్ అట్ ది సేమ్ టైం
వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, ఈ రిలేషన్‌షిప్ ఇక్కడికే అయిపోయింది. వాళ్ళు చేసిన పని వల్ల ఈ రిలేషన్‌షిప్ మీ మధ్య బాండ్ కంప్లీట్‌గా బ్రేక్ అయిపోయింది అని వాళ్ళని ఇంకెవరో కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఇంకా నెగటివిటీలోకెళ్ళిపోయి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేసుకున్నారు. అందుకే వాళ్ళు ఎవరితో కూడా ఎక్కువ మింగిల్ అవ్వలేకపోతున్నారు. అండ్ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. వాళ్ళకి ఆ డెసిషన్ తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. కానీ తీసుకున్నారు. ఎందుకంటే ఓన్లీ ఒకే ఒక ఆపర్చునిటీ వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. మీ లైఫ్‌ని చేంజ్ చేస్తుంది. మీ రిలేషన్ ఇంకా స్టెబిలైజ్ అవుతుంది. తొందరగా సెటిల్ అవ్వచ్చు అని అయ్యుండొచ్చు. అండ్ వాళ్ళ రిగ్రెట్ లెవెల్ ఎంతుందంటే చాలా ఉంది. మీకు బాగా తెలిసిన కామన్ ఎల్డర్లీ పర్సన్‌ని రీచ్ అవుట్ అయ్యి మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు వాళ్ళకి గుడ్ లక్. మీతో లైఫ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడైతే ఆపర్చునిటీ తీసుకున్నారో మీతో కలిసి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు నిజంగా మిమ్మల్ని అపాలజైజ్ చేస్తున్నారంటే నిజంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని మోసం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. త్వరగా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. కానీ వాళ్ళలో ఉన్న ఇల్యూషన్‌లో, డిప్రెషన్‌లో వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. వాళ్ళు నిజంగా చేంజ్ అయ్యారా అంటే నిజంగానే చేంజ్ అయ్యారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ వాళ్ళని చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. వాళ్ళు చాలా ఐసోలేట్ అయిపోయారు. ఎవరితో మింగిల్ అవ్వలేకపోతున్నారు. చాలా హర్ట్ అండ్ డిప్రెషన్‌లో ఉన్నారు. అండ్ మీరు వాళ్ళని క్షమిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఏ ఫేజ్‌లో అయితే ఉన్నారో, డిప్రెషన్‌లో ఉన్నారు, హర్ట్ అండ్ రిగ్రెట్‌లో ఉన్నారో దాంట్లోంచి బయటపడి మీ ఇద్దరు ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్ అయ్యి హ్యాపీగా లైఫ్‌ని స్టార్ట్ చేయొచ్చు. ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్ చాలా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి వాళ్ళని క్షమించి వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని థింగ్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు లవ్ చేశారు, ఇప్పుడు లవ్ చేస్తున్నారు. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ అది కూడా తొందరగా సెటిల్ అవ్వాలి లైఫ్‌లో అన్న ఉద్దేశంతోనే మీ మధ్య వచ్చింది. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయ్యుంటే కమెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ రీడింగ్ అండ్ మీరు ఇలాంటి ఫేజ్‌లో ఉంటే సక్సెస్ అని కమెంట్ చేయండి. సో థాట్ మీ లవ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మీరు హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అవుతారు. అండ్ అదేవిధంగా నాతో కనెక్టెడ్‌గా ఉండడానికి నా యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. Stay connected, stay blessed.